భయ్యా మీలో చాలామంది తెలిసిన విషయమే మూవీ మ్యాటర్స్ అండ్ బార్బెల్ పిచ్ పైన స్ట్రైక్స్ అయితే పడ్డామంట పెద్ద టీం నుంచెల్లి. మామూలుగా తెలిసిన విషయంగా. పెద్ది పైన రివ్యూ ఖచ్చితంగా ఆటోమేటిక్ ఇస్తారనమాట మూవీ మ్యాటర్స్. మూవీ మ్యాటర్స్ అయితే కొంచెం డిఫరెంట్ అనిపించింది భయ్య. తను ఫస్ట్ హాఫ్ బాగుందని చెప్పేసి అన్నాడు. సెకండ్ హాఫ్ కొంచెం 40 మినిట్స్ అంత లేదని చెప్పేసి అన్నమాట. సో ఏదో క్లిప్స్ అయితే వాడారంట. సో దానికి పెద్ద టీం వాళ్ళు స్ట్రైక్స్ చేసేసి ఛానల్‌ని లేపేద్దాం అనుకుంటారు. బట్ ఒక స్ట్రైక్ పడింది అనుకోండి. ఇంకా 2 టైమ్స్ ఛాన్స్ ఉంది. అలాగే బార్బెల్ పిచ్ తెలిసిన విషయమే. అన్న పైన ఎప్పుడు చూసినా ట్రెండింగ్‌లో ఉంటాడనమాట. వీళ్ళిద్దరి పైన స్ట్రైక్స్ పడ్డాయి. ఈ దీనివల్ల వచ్చే లాభం ఏంటో నాకు అర్థం కావట్లేదనమాట. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఏమైతదంటే ఇంక నెగెటివ్ అయితే ఇంకెక్కువ ఇంపాక్ట్ అయితే వస్తా ఉంటదనమాట. ఇది మాత్రం నాకైతే అదే అనిపిస్తుందనమాట. ఒకసారి మీరే ఆలోచించండి. ఇప్పుడు రివ్యూ ఇవ్వడం వల్ల ఒక 2,00,000, 3,00,000 మంది అనుకుందాం చూసేవాళ్ళు అనుకుందాం. బట్ ఆఫ్‌కోర్స్ మీరే కూడా ఆలోచించండి. సినిమా బాగున్నా, లేకున్నా సరే అనుకుంటే మీకు నచ్చలే అంటే ఎళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎళ్తారు గ్యారంటీగా. అది బాగుందో లేదో పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు 'రామ్ చరణ్' ఫ్యాన్స్ ఉంటారు. సినిమా బాగుందో లేదో పక్కన పెట్టండి. సినిమా చూడాలంతే. అది బాగుందో లేదో తర్వాత ముందు తర్వాత ఇగ. ఒకటి గుర్తుపెట్టుకోండి భయ్ కరెక్టే. నాకనిపించిందేందంటే, సినిమా బాడైనంత మాత్రాన వాళ్ళు ఒక దేశద్రోహిలాగా జూసి, ఈ స్ట్రైకేసేసి, వాళ్ళని తీసేద్దాం, వీళ్ళంతా మంచోళ్ళు అని చెప్పడం గూడా కరెక్ట్ గాదు గదా! సినిమా బావుందంటే బావుందని జెప్తారు, లేకుంటే లేదని జెప్తారు. ఈ కొంతమంది కింద కామెంట్‌లు ఏస్తా ఉన్నారంట. మీరే సినిమా తీయండి, చూపించండి, మీ యొక్క తడాకేంటో చూపిద్దాం అని జెప్పేసి అన్నారనమాట. సరే వాళ్ళకి తెలుగు లేదనుకుందాం ఓకే. ఇప్పుడు చేసినోళ్ళు మీరున్నారు గదా! వాడు రివ్యూ చెప్పాడు, మంచిగా చెప్పాడు, చెడు చెప్పాడు. సినిమా జనాలు చూసినాక తెలుసుగా భయ్య, సినిమా బావుందని జెప్పి. ఆఫ్‌కోర్స్ అనుకుందాం. వాళ్ళు రివ్యూని నెగెటివ్ ఇచ్చారనుకుందాం. అలా అని చెప్పి మీ సినిమా చూడకుండా ఉంటారా? చూస్తాం గదా! బాగున్నా, బాలేకున్నా చూడాలని కూడా ఖచ్చితంగా చూస్తాం భయ్య. ఇప్పుడు పెద్ద సినిమా కూడా ఎక్కువేం లేవు. పెద్ద సినిమా మాత్రమే పెద్దగుంది ఇప్పుడు. ఇంకే సినిమా లేదు. జనాలు ఆటోమేటిక్ డబ్బులొస్తాయి. ఆఫ్‌కోర్స్ వాళ్ళు కూడా సినిమాలు ఊరికేనే చూడరు గదా! డబ్బులు పెట్టే చూస్తా ఉన్నారనమాట. ఇప్పుడు రివ్యూలు అయితే ఇస్తారు కదా బయట. బయట అడుగుతా ఉంటారు కదా జనాల్ని. వాళ్ళిచ్చిన తప్పులేంది? ఈళ్ళిస్తే మాత్రం ఎందుకు తప్పు చూస్తారనేది నాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు కొంతమంది అంటా ఉంటారు. 120 బొక్క, 150 బొక్క, 300 బొక్క అని చెప్పేసి అంటా ఉన్నారు. సో, అక్కడ నెగెటివ్ చెప్పినా పర్లేదు. కానీ వీళ్ళు చెప్తే మాత్రం ఒక వేరేలాగా చూస్తా ఉన్నారనమాట. ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని కరెక్ట్ తొక్కిచ్చినట్టు భయ్య. ఇప్పుడు దీనివల్ల ఇంకేమైతది ఇంకా రెచ్చిపోతారనమాట. ఇప్పుడు జనాలకి ఇంకా క్యూరియస్ పెడతామంట. ఇప్పుడు ఏమంటారు స్ట్రైక్ ఎయకున్నా కూడా జనాలు పట్టించుకోరు. ఇప్పుడు నేను రివ్యూ ఏమంటారు దీనిపైనే వీడియో చేయడానికి కారణం స్ట్రైక్ పడిందని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు ఊకుంటారా? ఏస్తనే ఉంటారు 2 వీడియోలు ఇగ. ఆ సినిమా ఇప్పుడు జనాలు ఇప్పటిదాకా ఉన్న పాజిటివ్ కూడా నెగెటివ్ అవుతామంట. అంటే సినిమాలనే మీరు మంచోళ్ళలా చూపి బిల్డప్ ఇస్తా ఉంటారు. ఈడికొస్తే మాత్రం విలన్‌లాగా క్రియేట్ చేస్తారనమాట. సో, ఇట్స్ ఎ టాలీవుడ్ మాఫియా లాగైతే అనిపిస్తుందనమాట. ఎందుకు మీ సినిమా కోసం మాత్రమే స్ట్రైక్స్ ఎందుకేయాలి? అంతకుముందు చాలా సినిమాలొచ్చినాయి. చాలా మంది రివ్యూలు అయితే నెగెటివ్ చెప్పారు. మరి వాళ్ళెందుకు ఇవ్వట్లేదు? సో, మీ సినిమా అయితే మంచి డబ్బులు రావాలి. వాళ్ళు ఎటువైనా పర్లేదనమాట. ఇది కరెక్ట్ కాదు. ఈ మైండ్ సెట్ అయితే మార్చుకోవాలి. ఎవరు ఎన్ని చేసుకున్నా సరే గానీ, జనాల థింకింగ్ కూడా మారిందనమాట. సినిమా బాగున్నా, లేకున్నా వాళ్ళెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా అయితే ఎళ్తారు. ఇంతకు మీరు చెప్పండి భయ్య సినిమా బాగుందా లేదా అని చెప్పేసి. ఆఫ్‌కోర్స్ నేనైతే సినిమా చూడలేదు. వికెట్‌ల రేట్ కూడా మరి అన్యాయంగా ఉంది భయ్య. 300 ఓడిపోతాడు. అవసరం లేదు. ఓడిటి కోసం చూసుకుందాం. మీకెందుకు ఇందుకని కామెంట్ పెట్టండి. ఇందాక నాకేం చెప్పినాను. వీళ్ళు చేయడం రైట్ అంటారా? రాంగ్ అంటారా? నాకైతే రాంగ్ అనిపించింది. సో, అందుకనైతే ఈ వీడియో చేయడానికి రీజన్ అయితే అది ఉందనమాట.